ఏళ్ల క్రితం ఆ ప్రాంతమంతా కొండలు, గుట్టలు, రాళ్లు, పిచ్చులు తప్ప ఏమీ ఉండేవి కావు. భూములు సాగుకు యోగ్యంగా ఉండేవే కావు. కానీ ఇప్పుడు ఆ ప్రాంతమంతా పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రంగా మారింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై గల దండుమల్కాపురంలోని ఆ కొండల ప్రాంతం ఇప్పుడు ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఎంఎస్ఎంఈ హరిత పారిశ్రామిక పార్కుగా రూపుదిద్దుకుంది. కోట్లాది రూపాయల పెట్టుబడులతో కాలుష్య సమస్య లేని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు అవుతున్నాయి. ఈ పరిశ్రమల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 35,000 మందికి పైగా ఉపాధి లభిస్తోంది. మరి ఆ కొండల ప్రాంతం పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడేలా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? గుట్టల ప్రాంతంలో పరిశ్రమల స్థాపన ఎలా జరిగింది? ఇలాంటి అంశాలతో పాటు ఎంఎస్ఎంఈ హరిత పారిశ్రామిక పార్కు పూర్తి వివరాలను తెలిపే కథనం ఇది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామం పరిశ్రమలకు నిలయంగా మారింది. రాజధానికి సమీపంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి ఆనుకుని ఉండటంతో పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రభుత్వం దేశంలోనే తొలిసారి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక పార్కును దండుమల్కాపురంలో ఏర్పాటు చేసింది. 2019లో పార్కును ప్రారంభించారు. టీఎస్ఐఐసి ద్వారా సుమారు 1,886 ఎకరాల భూమిని సేకరించారు. ఇందులో దాదాపు 552 ఎకరాలను ఎంఎస్ఎంఈలకు గాను తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య టిఫ్ కు కేటాయించారు. ఇందులో దాదాపు 594 కాలుష్యరహిత సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 2,000 కోట్ల పెట్టుబడి పెట్టగా మరికొన్ని ఆ ఏర్పాట్లలో ఉన్నాయి. కాగా 120 ఎంఎస్ఎంఈ కంపెనీలు నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తి ప్రారంభించాయి. మరో 230 పరిశ్రమలు నిర్మాణాలు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకా 244 కంపెనీల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. దండుమల్కాపురం పారిశ్రామిక పార్కులోని 231 ఎకరాలను ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు, 106 ఎకరాలను టాయ్స్ పార్కుకు, 194 ఎకరాలను ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పరిశ్రమలకు, 74 ఎకరాలను ప్లగ్ అండ్ ప్లే షెడ్ల కోసం కేటాయించారు. దీంతో పాటు పారిశ్రామిక పార్కులో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు ఇంటి నుంచి పనికి వెళ్లి వచ్చేలా ఏర్పాట్లు సహా అవసరమైతే ఇక్కడే నివాసం ఉండేలా ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి 194 ఎకరాల భూమిని కేటాయించారు. కాగా ఇప్పటికే 350కి పైగా పరిశ్రమలు నిర్మాణం పూర్తయ్యాయి. పారిశ్రామిక పార్కులో ఏర్పాటు కాబోతున్న వాటిలో ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ శాఖ, అంతరిక్ష ప్రయోగ రాకెట్లకు ఉపయోగపడే పరికరాలు, ప్రెసిషన్ ఇంజనీరింగ్ పరిశ్రమలు, సోలార్ ప్యానెల్స్, సోడా, చాక్లెట్, బిస్కెట్లు తయారీ యంత్రాలు, డ్రిల్లింగ్ పరికరాలు, ఇటుకలు, టైల్స్, నిర్మాణ సామాగ్రి, మౌల్డింగ్ ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ పరికరాలు, ప్రింటింగ్ మిషన్ల పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ తయారయ్యే పలు రకాల ఉత్పత్తులు అమెరికా, కెనడా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, న్యూజిలాండ్, అరబ్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇప్పటికే ఉత్పత్తులు ప్రారంభించిన ఎంఎస్ఎంఈ సహా ఇతర కంపెనీలు దాదాపు 350కి పైగా పరిశ్రమల్లో ప్రత్యక్షంగా 19,495 మందికి, పరోక్షంగా 15,509 మందికి ఉపాధి లభిస్తోంది. చెర్లపల్లిలో మేము రెంటల్గా ఉండేవాళ్ళము. హైదరాబాద్ కు తూర్పున ఉన్న యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్గొండ జిల్లాల పరిధిలో నూతన పారిశ్రామిక ఓడల ఏర్పాటుకు విస్తృతమైన అవకాశాలున్నాయి. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు, పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు. దీనివల్ల నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని అంటున్నారు. దండుమల్కాపురం హరిత పారిశ్రామిక వాడలో పరిశ్రమల నిర్వహణకు అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయని పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశం కల్పిస్తున్నట్లు చెబుతున్నారు. కాగా హరిత పారిశ్రామిక వాడలో ఖాళీగా ఉన్న 450 ఎకరాల భూమిని కూడా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఇవ్వాలని టిఫ్ అధ్యక్షుడు సుధీర్ రెడ్డి కోరుతున్నారు. దాని ద్వారా ఈ ప్రాంత వాసులకు ఉద్యోగ అవకాశాలు అదనంగా లభిస్తాయని చెబుతున్నారు. సొంత ఇల్లు కొనుక్కోవడం మంచిదా, లేదంటే రెంట్ ఇంట్లో ఉండడం మంచిదా?